Good morning, all of you. Today we are discussing about structure and functions of pigeon. సో మనం ఆల్రెడీ పిజియన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, అదేవిధంగా హార్ట్ గురించి చూసాం కదా. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పిజియన్ అనమాట. సో పిజియన్ యొక్క బ్రెయిన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెయిన్ అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ టు కెన్ రెగ్యులేట్ ద ఆల్ బాడీ ఫంక్షన్స్. సో బాడీ ఫంక్షన్ అన్నిటిని రెగ్యులేట్ చేసే మేజర్ కాంపోనెంట్ ఏమైనా ఉందంటే అది బ్రెయినే అనమాట. సో బర్డ్స్లో బ్రెయిన్ అనేది హైలీ వెల్ డెవలప్డ్ కాంపోనెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామల్స్ యొక్క బ్రెయిన్ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్లీ వెల్ డెవలప్డ్, వాటి తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వెల్ డెవలప్డ్ బ్రెయిన్ ఏదైనా ఉంది అంటే అది బర్డ్స్ యొక్క బ్రెయిన్ అనమాట. సో దీనిలో రెప్టైల్స్ కన్నా షార్ప్గా ఉంటుంది బర్డ్స్ యొక్క బ్రెయిన్ అనేది. సో ఈ బ్రెయిన్ కూడా దానిలో కన్వల్యూషన్స్ అంటే హెమస్పియర్ దగ్గర వితౌట్ సూపర్ఫిషియల్ కన్వల్యూషన్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో బ్రెయిన్లో మనం మెయిన్గా చూసేవి ఏమైనా ఉన్నాయంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, అలానే ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో స్ట్రక్చర్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ద బ్రెయిన్ ఆఫ్ పిజియన్ ఈజ్ రిలేటివ్లీ లార్జర్ దెన్ ఇన్ లోయర్ ఫార్మ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిజియన్ యొక్క బ్రెయిన్ అనేది రిలేటివ్లీ లార్జర్ దెన్ ఇన్ లోవర్ ఫార్మ్స్ కన్నా లార్జ్గా ఉంటుంది. అలాగే దాని యొక్క షేప్ వచ్చేసి షార్ట్, బ్రాడ్, రౌండెడ్ ఇన్ ఫార్మ్ అండ్ వైటిష్ ఇన్ కలర్. షార్ట్గా ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది, అలాగే రౌండెడ్ ఇన్ ఫార్మ్స్ అండ్ విత్ వైటిష్ కలర్. దాని యొక్క కలర్ వచ్చేసి వైటిష్ కలర్లో ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్స్ ద రూమీ క్రేనియల్ క్యావిటీ. సో దాని లోపల కంప్లీట్లీ ఫిల్స్ ద రూమీ క్రేనియల్ క్యావిటీ అనమాట. ఇట్ ఈస్ కవర్డ్ బై ఏ 2 protective membranes. So brain of the pigeon can be covered by a 2 protective membranes or meanings. They can be called as singular or మీనిక్స్. సింగులర్ అనేది ఈజ్ అన్ అవుటర్ డ్యూరా మ్యాటర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇన్నర్ పయా ఆర్కినాయిడ్ రిచ్ ఇన్ బ్లడ్ సప్లై. అవుటర్ ఉన్నదాన్నేమో అవుటర్ డయామీటర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ, ఇన్నర్ ఉన్నదాన్ని ఇన్నర్ పయా ఆర్కినాయిడ్ విచ్ కెన్ బి రిచ్ ఇన్ బ్లడ్ సప్లై. ఓకేనా. సో ద నారో స్పేస్ బిట్వీన్ 2 మీనింగ్స్ అంటే అవుటర్ లేయర్కి ఇన్నర్ లేయర్కి మధ్యన ఉన్న నారో స్పేస్, ఈ 2 మీనింగ్స్కి మధ్య ఉన్న ఆ స్పేస్ యాజ్ ఏ కనెక్టివ్ అండ్ ఫ్యాటీ టిష్యూ. సో దట్ ఈస్ ద కనెక్టివ్ అండ్ ఫ్యాటీ టిష్యూ అనమాట. కనెక్టివ్ అండ్ ఫ్యాటీ టిష్యూస్, వెయిన్స్ అండ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. అంటే మీకు నేను చెప్తాను, సరిగా వినండి. ఇప్పుడు పిజన్ ఒక బ్రెయిన్ ఉంది కదా. సో దాని యొక్క బ్రెయిన్ అనేది 2 మెంబ్రెయిన్స్తో కవర్ చేయబడి ఉంది అనమాట. ఇప్పుడు సపోజ్ హార్ట్ చూడండి, హ్యూమన్ హార్ట్ కెన్ బి కవర్డ్ బై 2 layers, అవుటర్ పెరికార్డియం అండ్ ఇన్నర్ ఎపికార్డియం. సో అదేవిధంగా దీని యొక్క బ్రెయిన్ కూడా 2 layers కవర్ చేయబడి ఉంది అనమాట. అవుటర్ ఉన్న లేయర్నేమో డ్యూరా మ్యాటర్ అంటారు, ఇన్నర్ ఉన్న లేయర్నేమో పయా ఆర్కనాయిడ్ మ్యాటర్ అంటారు. సో అదేవిధంగా అవుటర్ లేయర్కి ఇన్నర్ లేయర్కి మధ్యన ఉండే స్పేస్ అనేది ఫ్యాటీ టిష్యూస్తో, అదేవిధంగా స్పైనల్ ఫ్లూయిడ్తో మేడప్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఏం చేస్తుందంటే దే క్యాన్ గివ్ ప్రొటెక్షన్ టు ద బ్రెయిన్ ఆఫ్ ది పిజియన్. సో దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది, అదేవిధంగా పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ని జరపడానికి కూడా ఇవి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ పిజియన్ ఏవ్స్ యొక్క బర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క బ్రెయిన్ కెన్ బి డివిజిబుల్ ఇంటూ 3 రీజియన్స్. ఒకటి వచ్చేసి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హ్యాండ్ బ్రెయిన్. సో ఈ 3 రీజియన్స్ కింద దే కెన్ బి డివైడెడ్ అనమాట. సో వీ కెన్ అబ్జర్వ్ దట్ హ్యూమన్ బ్రెయిన్లో కూడా మనకి ఫోర్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ ఉంటాయా లేదా. సో అదేవిధంగా దీని యొక్క బ్రెయిన్ కూడా కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts, నేమ్లీ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హ్యాండ్ బ్రెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ దట్ ఫోర్ బ్రెయిన్. ఫస్ట్ మీకు డయాగ్రామ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ పిజియన్. సో దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా, ఇది. ఓకేనా. సో దీనిలో ఈ పైన ఉండేదాన్ని మీకు ఫోర్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ క్లియర్గా చూపిస్తాను అండి.
ఇక్కడ క్లియర్గా తెలుసు చూడు. దిస్ ఈజ్ ద ఫోర్ బ్రెయిన్. సెరిబ్రమ్ అనే హెమస్పియర్ అనేది ఫోర్ బ్రెయిన్, సెరిబెల్లం అనేది ఎండ్ బ్రెయిన్, సెరిబెల్లం అని ఉన్నది మిడ్ బ్రెయిన్, అండ్ ఈ కిందన ఫొక్యులస్ ఆప్టిక్ లోబ్స్ కిందన హ్యాండ్ బ్రెయిన్ ఉంటుంది అనమాట, మిడిల్ ఆబ్లాంగేటా దగ్గర హ్యాండ్ బ్రెయిన్. సో దీస్ ఆర్ 3 brains కెన్ బి ప్రజెంట్ ఇన్ ద పిజియన్ బ్రెయిన్. ఓకేనా. సో ఫస్ట్ ఫోర్ బ్రెయిన్ గురించి చూద్దాం. సో ద ఆల్ఫాక్టరీ బల్బ్స్ ఆర్ లోబ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ డీజెనరేట్ డ్యూ టు పూర్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ ఆఫ్ స్మెల్. సో దీనిలో ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఎక్స్టర్నల్లీ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అలాగే డీజనరేట్ డ్యూ టు పూర్లీ డెవలప్డ్ ఆర్గాన్స్, అంటే చాలా పూర్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ అనమాట ఆల్ఫాక్టరీ లోబ్స్. మీకు ఆల్రెడీ నేను స్కొలియోడాన్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ది స్మెల్. ఆప్టిక్ లోబ్స్ అయితేనేమో విజను, ఆల్ఫాక్టరీ లోబ్స్ అయితే స్మెల్, హియరింగ్, వీటన్నిటికీ ఉపయోగపడతాయి అనమాట. సో దీనిలో ఈ ఆల్ఫాక్టరీ బల్బ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో చాలా చిన్నగా, అలాగే చాలా పూర్లీ డెవలప్డ్ ఆర్గాన్స్ అనమాట. సో బట్ ఈజ్ అటెరిక్స్ ఆర్ ఆప్టెరిక్స్ ఆల్ఫాక్టరీ ఛాంబర్ ఈజ్ హైలీ డెవలప్డ్. బట్ వీటిలో మాత్రం ఈ ఆల్ఫాక్టరీ ఛాంబర్ అనేది హైలీ డెవలప్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టిప్ ఆఫ్ ద బీక్ టు ద లెవెల్ ఆఫ్ ది ఆప్టిక్ ఫొరామినియా. అంటే ఇది చాలా హైలీ డెవలప్ అయి ఉంటుంది. లైక్ టిప్ ఆఫ్ ద బీక్ అంటే దాని యొక్క బీక్ దగ్గర మనకి నాస్ట్రిల్స్ ఉంటే అబ్జర్వ్ చేశారా. సో చాలా హైలీ డెవలప్ అయ్యి దే కెన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ టిప్ ఆఫ్ దాని యొక్క టిప్ వరకు కూడా ఫుల్లీ డెవలప్ అయి ఉంటుంది అనమాట. డెవలప్ టు ద లెవెల్ ఆఫ్ ఆప్టిక్ ఫొరామినియా. సో ఈ సెరిబ్రల్ హెమస్పియర్ ఆర్ పైరిఫార్మ్, లార్జ్ సైజ్డ్, కాన్వెక్స్ అండ్ సెపరేటెడ్ బై డీప్ సాగిటల్ ఫిషర్. సో ఫోర్ బ్రెయిన్లో మనకు వచ్చేసి సెరిబ్రల్ హెమస్పియర్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇందాక. దీని యొక్క బ్రెయిన్ అనేది ఈ పార్ట్స్ కింద ఉంటుంది, సెరిబ్రమ్, సెరిబెల్లం అండ్ నెక్స్ట్ మిడిల్ ఆబ్లాంగేటా. సో సెరిబ్రమ్ అనేది మనకి విచ్ కెన్ బి ఫిల్ అప్ ఆఫ్ సెరిబ్రల్ హెమస్పియర్తో మేడప్ అయి ఉంటుంది అనమాట సెరిబ్రమ్ అనేది. సో ఆ సెరిబ్రమ్ అనేది ఎలా ఉంటుందంటే దీనిలో పైరిఫామ్లో ఉంటుంది, లార్జ్ సైజ్డ్, కాన్వెక్స్ అండ్ సెపరేటెడ్ బై ఏ డీప్, ఇదే కెన్ బి సెపరేటెడ్ బై డీప్ సాగిటల్ ఫిషర్ అనమాట. సో ఈ సెరిబ్రల్ హెమస్పియర్ అనేది రిలేటివ్లీ చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే దిస్ హ్యాస్ ఎ ల్యాక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మెమేలియన్ బ్రెయిన్. సో విచ్ కెన్ బి ల్యాక్ అంటే అది లేకపోవడం అన్నమాట. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మెమేలియన్ బ్రెయిన్ అండ్ రీచ్ ద సెరిబ్రల్లం పోస్టీరియర్లీ. సో దీనిలో కూడా కొంచెం మెమేలియన్ బ్రెయిన్లో వర్క్ చేసేటట్టు ఉంటాయి. అదేవిధంగా దే కెన్ బి కనెక్టెడ్ విత్ ద సెరిబ్రమ్ అనేది సెరిబెల్లంతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దాంట్లోకి కనెక్ట్ అయి ఉంటుంది, పక్కనే ఉంటాయి అన్నమాట సెరిబ్రమ్. ఓకేనా. సెరిబ్రమ్ కెన్ బి మేడప్ ఆఫ్ సెరిబ్రల్ హెమస్పియర్ అండ్ దాని యొక్క పక్కనే ఉండేదే సెరిబెల్లం. ఓకేనా. సో ద వెంట్రోలాటరల్ పోర్షన్స్ ఆర్ ఎనార్మస్లీ డెవలప్డ్ అండ్ యూజువల్లీ కాల్డ్ కార్పస్ స్ట్రయాటమ్. మీకు నేను డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. దిస్ ఈజ్ ద సెరిబ్రల్ హెమస్పియర్, కనిపిస్తుందా. సో సెరిబ్రల్ హెమస్పియర్కి పక్కన ఈ ఆల్ఫాక్టరీ బల్బ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఆల్ఫాక్టరీ బల్బ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఫర్ స్మెల్. సో దీనిలో ఆల్ఫాక్టరీ బల్బ్స్ అనేవి పెద్దగా డెవలప్ అయ్యిండు, కానీ దానిలో ఉన్న ఆప్టరిక్స్ ద్వారా ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి పర్ఫెక్ట్గా హైలీ డెవలప్ అయి ఉంటాయి. ఇదే విధంగా మానవుల్లో ఎలా అయితే డెవలప్ అయ్యిందో అంత పర్ఫెక్ట్గా డెవలప్ అయి ఉంటాయి అనమాట. సో ఈ సెరిబ్రల్ హెమస్పియర్ అనేది దే కెన్ బి కనెక్టెడ్ టు రీచ్ విత్ ది సెరిబెల్లం. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సెరిబ్రల్ హెమస్పియర్ నుంచి సెరిబెల్లంకి పంపిస్తుంది అనమాట. సో దీనికి చూడడానికి చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే హైలీ డెవలప్డ్ అనమాట. ఓకేనా. సో ఆ విధంగా డెవలప్ అయి ఉంటుంది. నెక్స్ట్ సో దీనిలో నార్మల్ డెవలప్ అయి ఉంటుంది. కార్పస్ స్ట్రయాటమ్ అనేది ఉంటుంది ఏంటి, ద వెంట్రోలాటరల్ పోర్షన్, దానికి వెంట్రల్ లాటరల్ పొజిషన్లో కార్పస్ స్ట్రయాటమ్ అనేది ప్రెసెంట్ ఉంటుంది అనమాట. అలాగే మీడియల్ వెంట్రల్ వాల్స్ ఆర్ థిన్ అండ్ దీనిలో ఉన్న మీడియల్ వెంట్రల్ వాల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి, చాలా స్మాల్గా ఉంటాయి అనమాట. అండ్ నాట్ ఫోల్డ్ అయి ఉండవు అనమాట. సో
ఈ forebrain is covered by completely on the dorsal side of posterior extension of the cerebral hemisphere and anterior extension of the cerebellum. So ఈ diencephalon and also called as forebrain, ఇది posteriorly can be covered by cerebral hemisphere అనమాట. anterior to the extension అంటే posterior position ఏమో cerebral hemisphere ఉంటుంది. they can be anteriorly extension with the cerebellumతో anteriorly extension కలిగి ఉంటుంది అనమాట. సో a small pineal body. సో దీని యొక్క పోస్టీరియర్ పొజిషన్లో ఫోర్బ్రెయిన్ యొక్క పోస్టీరియర్ పొజిషన్ పీనియల్ బాడీ అనేది ఉంటుంది అనమాట. పీనియల్ బాడీ కింద మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ అనమాట. సో దే కెన్ ఆరిజినేట్ అండ్ కంట్రోల్ ఆల్ ఎండోక్రైన్ సిస్టమ్ ఫంక్షన్స్. సో ఆల్ ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేసేదే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. సో పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. సో మనం చూసినట్లయితే పిట్యూటరీ గ్లాండ్లో 2 types ఆఫ్ లోబ్స్ ఉంటాయి, పోస్టీరియర్ లోబ్ అండ్ యాంటీరియర్ లోబ్. సో ఆ 2 lobes కెన్ బి హెల్ప్స్ టు రిలీజ్ హార్మోన్స్ రిలీజ్ చేసి బాడీని పర్టికులర్గా వర్కింగ్ చేయడానికి హెల్ప్ చేసేదే పిట్యూటరీ గ్లాండ్ అనమాట. సో ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఇంటర్మీడియట్ లోబ్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా బర్డ్ యొక్క ఫోర్బ్రెయిన్ అనేది ఈ విధంగా హైలీ వెల్ డెవలప్డ్ అనమాట. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే హైపోపీనియల్ బాడీస్, ఆప్టిక్ లోబ్స్ కెన్ బి ప్రెజెంట్. నెక్స్ట్ వీ కెన్ సీ దట్ మిడ్ బ్రెయిన్. సో దీని యొక్క మిడ్ బ్రెయిన్ అనేది హైలీ డెవలప్డ్, అలాగే దీనిలో 2 large వెల్ డెవలప్డ్ ఆప్టిక్ లోబ్స్ కెన్ బి ప్రెజెంట్. సో దీని యొక్క పొజిషన్ మనం చూస్తున్నట్లయితే దీస్ ఆర్ లాటరల్ ఇన్ పొజిషన్ బికాస్ దే హ్యావ్ బీన్ ప్రెస్డ్. సో దీని యొక్క పొజిషన్ కెన్ బి లాటరల్ అనమాట. ఎందుకంటే సెరిబెల్లంతో దీని యొక్క పొజిషన్ అనేది కొంచెం ప్రెస్డ్ అయి ఉంటుంది కాబట్టి దాని పొజిషన్ అనేది మారి సెరిబ్రంతో కొంచెం ప్రెస్ అయి ఉంటుంది అనమాట ఫోర్బ్రెయిన్తో. సో అందువల్ల దీని యొక్క పొజిషన్ వచ్చేసి లాటరల్ పొజిషన్. సో lateral position అనమాట, which means posteriorly with the cerebellum. These are large and round form, చాలా లార్జ్గా ఉంటాయి అండ్ రౌండ్ ఫామ్. బట్ ఆప్టిక్ లోబ్స్ రిమైన్స్ కనెక్టెడ్ టుగెదర్ బై ఏ ట్రాన్స్వర్స్ ఆప్టిక్ కమిషర్. సో బోత్ ఆప్టిక్ లోబ్స్ రెండు కనెక్టెడ్ బై ఏ ట్రాన్స్వర్స్ ఆప్టిక్ కమిషర్ ద్వారా 2 ఆప్టిక్ లోబ్స్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రెయిన్. సో హ్యాండ్ బ్రెయిన్ ద సెరిబెల్లం ఈజ్ హైలీ డెవలప్డ్, లార్జ్ ఫోల్డెడ్ అండ్ ఎక్స్టెండ్. సో సెరిబెల్లం అనేది హైలీ డెవలప్డ్, అలాగే లార్జ్ ఫోల్డెడ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫార్వర్డ్స్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ ఇంటూ ఏ లార్జ్ మీడియన్ లోబ్ ఆర్ వర్మీస్ అండ్ 2 small conical lateral lobes or floculi. సో ఈ హ్యాండ్ బ్రెయిన్ ఏదైతే ఉందో కెన్ బి డివిజిబుల్ ఇంటూ లార్జ్ మీడియన్ లోబ్ అలాగే స్మాల్ కొనికల్ లాటరల్ లోబ్. స్మాల్ కొనికల్ లాటరల్ లోబ్నే ఫ్లాక్యులీ అంటారు. సో లార్జ్ మీడియన్ లోబ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్మిస్. సో ఫస్ట్ మనం లార్జ్ మీడియన్ లోబ్ గురించి చూద్దాం. సో ఈ లార్జ్ మీడియన్ లోబ్ వచ్చేసి హ్యాస్ ఎ ట్రాన్స్వర్స్ గ్రూవ్స్ ఫార్మింగ్ ఫోల్డ్స్ అండ్ రిడ్జెస్ సో దట్ ద సూపర్ఫిషియల్ గ్రే మ్యాటర్ ఈస్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ఎక్స్టెంట్. సో ఈ లార్జ్ మీడియన్ లోబ్ వచ్చేసరికి దానిలో ఒక ట్రాన్స్వర్స్ గ్రూవ్ ఉంటుంది అనమాట. దే కెన్ బి ఫార్మింగ్ ఏ ఫోల్డ్స్ అండ్ రిడ్జెస్. సో విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ టు ఫార్మ్ ఏ ఫోల్డ్స్ అండ్ రిజెస్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ ద సూపర్ఫిషియల్ గ్రే మ్యాటర్ ఈజ్ దానిలో ఉన్న సూపర్ఫిషియల్ గ్రే మ్యాటర్ అనేది కెన్ బి గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ఎక్స్టెంట్. సో ద కన్వోల్యూటెడ్ cerebellum indicates that delicate sense of equilibrium and the great power of muscular coordination. సో ఇది విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది మస్కులర్ కోఆర్డినేషన్, అంటే బర్డ్స్లో మస్కులర్ కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగటానికి, అలాగే సెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అండ్ ద సెరిబెల్లం ఎక్స్టెండెడ్ ఫర్ బ్యాక్వర్డ్స్ కవరింగ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ మెడుల్ ఆబ్లంగేటా. సో సెరిబెల్లం కిందన ఉండే పార్ట్ని మెడుల్ ఆబ్లంగేటా అంటారు. సో మెడుల్ ఆబ్లంగేటా అనేది విచ్ డిసెండ్స్ ఆల్మోస్ట్ వర్టికల్లీ ఫార్మ్ ఇట్ టు జాయిన్ ద స్పైనల్ కార్డ్. సో సెరిబెల్లం కిందన మెడుల్ ఆబ్లంగేటా ఉంటుంది అనమాట. మెడుల్ ఆబ్లంగేటా విచ్ కెన్ బి కనెక్టెడ్ టు ద స్పైనల్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటుంది.
So, at the point junction of medulla oblongata and spinal cord occurs as a well marked ventral. సో ఎక్కడైతే ఈ స్పైనల్ కార్డు అలాగే మెడుల్ అబ్లంగేట్ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ జంక్షన్నే కెన్ బి అక్కర్స్, ఈ బర్డ్స్లో అక్కర్స్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వెంట్రల్ ఫ్లెక్సర్ అని అంటారనమాట. దాన్ని మనం క్లియర్గా లిజర్డ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో వచ్చేసి మనకి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హెడ్ బ్రెయిన్ ఉంటుంది. ఫోర్ బ్రెయిన్ కెన్ బి మేడప్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. హ్యాండ్ బ్రెయిన్ కెన్ ఆల్సో బి మేడప్ ఆఫ్ సెరిబెల్లం. అలాగే మిడ్ బ్రెయిన్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ వచ్చేసి సెరిబెల్లం. అలాగే హ్యాండ్ బ్రెయిన్ ఇస్ ఆల్సో మేడప్ ఆఫ్ సెరిబెల్లం అండ్ సమ్ విచ్ పార్ట్ ఆఫ్ మెడుల్ ఆబ్లంగేటా. అండ్ నెక్స్ట్ వీ సీ దట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్. ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఏబి అవి డార్సల్ వెంట్రల్ వ్యూ, ఓకేనా. అండ్ డి ఉంది కదా, సో అది డార్సల్ సెక్షన్, అంటే దాని యొక్క లోపల ఎలా ఉంటుంది ఏంటి. ఇదేమో లాటరల్ వ్యూ. ఇంక ఈ వచ్చేసి సాగిటల్ సెక్షన్. సో మనం క్లియర్గా చూడాలంటే ఈ పైన ఏబి డయాగ్రామ్స్లో మనకు అర్థమవుతుంది. సో ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఒక బ్రెయిన్ అనేది హాలో ఆర్గాన్, ఇట్స్ క్యావిటీస్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. సో ఒక బ్రెయిన్ అనేదాన్ని హాలో ఆర్గాన్ అంటారు, దానిలో ఉన్న క్యావిటీస్ని వెంట్రికల్స్ అని అంటారు అనమాట. సో క్యావిటీస్ని వెంట్రికల్స్ అని అంటారు అనమాట pigeonలో. సో ఈచ్ మేజర్ డివిజన్స్ ఆఫ్ pigeon brain has greatly reduced ventricles. సో ఈచ్ మేజర్ డివిజన్స్ ఆఫ్ pigeon brain has greatly reduced ventricles. సో దీనిలో డివిజన్ అనేది కెన్ బి గ్రేట్లీ రెడ్యూస్డ్ వెంట్రికల్స్. సో ద టూ cavities of cerebral hemispheres are called. పైన ఉన్న టూ cavities ఆఫ్ ఇదిగో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి డయాగ్రామ్ డీలో. వాటిని ఏమంటారంటే పారాకోల్స్ అని అంటారు. 1 సెకండ్. సో ఇక్కడ చూడండి పారాకోల్ కనిపిస్తుందా డయాగ్రామ్ డీలో. సెకండ్ వెంట్రికల్ కాల్డ్ ఆర్ ఆల్సో పారాకోల్. సో దాన్ని పారాకోల్ అని అంటారు. సో the roof or pallium is thin and not folded, and there is a very little development of cerebral cortex like the reptiles. సో దీనిలో కూడా సేమ్ దీనిలో ఉన్న రూఫ్ అనేది థిన్గా ఉంటుంది, ఫోల్డ్ అయ్యి ఉండదు. అలాగే వెరీ లిటిల్ డెవలప్మెంట్ ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్ లైక్ రెప్టైల్స్లో ఉన్నట్టు సెరిబ్రల్ కార్టెక్స్ అనేది కూడా చాలా తక్కువ అమౌంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అలాగే వెంట్రో లాటరల్ వాల్స్ ఆఫ్ సెరిబెల్లమ్ హెమిస్ఫియర్ ఆర్, దీనిలో ఉన్న వెంట్రల్ లాటరల్ వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. అలాగే ఫార్మ్డ్ ఆఫ్ కార్పోరా స్ట్రయాటా, హైపర్ స్ట్రయాటంతో మేడప్ అయి ఉంటాయి అనమాట. సో మనం దీనిలో చూసినట్లయితే ద కార్పోరా స్ట్రయాటా, బ్రెయిన్లో మనకి నేను ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. దీనిలో 2 లోబ్స్ ఉంటాయమ్మ. ఇక్కడ ఫస్ట్ డయాకోల్ దగ్గర తీసుకుందాం. డయాకోల్ అనేది ఇంటర్ కనెక్టెడ్ విత్ ద పారాకోల్ అనేది ఇది కెన్ బి కనెక్టెడ్ విత్ డయాకోల్. ఈ డయాకోల్ని పారాకోల్ని సెపరేట్ చేసేది మిడ్ బ్రెయిన్లో ఉండే లేయర్ ఐటర్ అనే లేయర్ ద్వారా ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, పారాకోల్, డయాకోల్ అని సెపరేట్ అవుతాయి. సో ఈ పారాకోల్ అనేది దే కెన్ బి కమ్యూనికేట్ విత్ డయాకోల్ ఏం చేస్తుందంటే దే ఆల్సో బి కమ్యూనికేట్ విత్ ఆప్టిక్ లోబ్స్తో కమ్యూనికేట్ అయ్యి దే కెన్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. అలాగే సో అక్కడ ఉన్న డయాకోల్ అనేది దే కెన్ డయాకోల్ యొక్క రూఫ్నే ఎపిథాలమస్ అని అంటారు. ఈ ఎపిథాలమస్ అనేది రిచ్లీ వాస్కులర్ టిష్యూ అనమాట. సో దానిలో మనకి కొరాయిడ్ ఫ్లెక్సెస్ అనేది పీనియల్ బాడీకి పైన ప్లేస్ అయి ఉంటుంది. సో ఈ డయాకోల్ అనేది బౌండెడ్ బై లాటరల్లీ థిక్ ఆప్టిక్ థాలమైతో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. వీళ్ళ థిక్ ఫ్లోర్ ఈస్ టర్మ్డ్ యాస్ హైపోథాలమస్ అని అంటారు. దాని యొక్క థిక్ ఫ్లోర్ని హైపోథాలమస్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేస్తుందంటే ఫస్ట్ థాలమస్ నుంచి దే కెన్ సెండ్ ఫైబర్స్ టు ద మిడ్ బ్రెయిన్ టు సెరిబెల్లం టు మెడుల్లా టు స్పైనల్ కార్డ్. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ని ఒకదాని నుంచి ఒకదానికి దే కెన్ కమ్యూనికేట్. సో ఆ విధంగా ఫైబర్స్ని సెండ్ చేసే ఫైబర్స్ని ఏమంటారంటే క్రుకూరా సెరిబ్రై అంటారు. సో ఈ డయాకోల్ రిమైన్ సెపరేటెడ్ ఫ్రమ్ ది నారో cavity of midbrain.
మిడ్ బ్రెయిన్లో ఉన్న నారో క్యావిటీ ద్వారా డైకోల్ అనేది దే కెన్ బి సెపరేట్ అనమాట. సో దాన్ని ఐటర్ అని అంటారు. సో బై పోస్టీరియర్ కమిషియర్ ద ఐటర్ కమ్యూనికేట్ డోర్సల్ విత్ ద క్యావిటీస్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్. ఈ ఐటర్ అనేది దే కెన్ బి కమ్యూనికేట్స్ విత్ ద ఆప్టిక్ లోబ్స్. సో దాన్ని ఏమంటారంటే ఆప్టోసీల్స్. ఈ ఆప్టోసీల్స్ ఆర్ థిక్ లాంగిట్యూడినల్ బ్యాండ్స్ ఆఫ్ nerve fibers forming a crocora cerebrae run beneath and optic lobes and connect the diencephalon with the medulla. So these longitudinal bands are forms a crocora cerebrae. In crocora cerebrae they can also run beneath the optic lobes and connect the diencephalon with the medulla. సో ఈ క్యావిటీస్ ఆఫ్ మెడులా ఆబ్లింగేటాలో ఉన్న క్యావిటీస్ని ఏమంటారంటే మెటాసిల్ అని అంటారు. ఈ మెటాసిల్ సెండ్స్ ఏ బ్రాంచెస్ టు సెరిబెల్లం. మొత్తం ఇదంతా ఒక ఫంక్షన్ లాగా అనమాట. ఒకదాని నుంచి ఒకటికి ఆ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటుంది. అలాగే గ్లాండ్ ఫార్మేషన్ కూడా. సో ఇట్స్ రూప్ ఈజ్ థిన్ హైలీ వ్యాస్. రూప్ అనేది చాలా థిన్గా ఉంటుంది. ఏది మెడులా ఆబ్లింగేటాలో ఉన్న రూప్ హైలీ వాస్కులర్ కాల్డ్ పోస్టీరియర్ కొరాయిడ్ ఫ్లెక్సెస్ అని అంటారు. అలాగే అండ్ ఇట్ సైడ్స్ అండ్ ఫ్లోర్ ఆర్ థిక్ వాల్డ్. ద యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కొరాయిడ్ ఫ్లెక్సెస్ సెక్రీట్స్ ద సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్. ఆ రెండు కలిపి సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తాయి అనమాట. విచ్ కెన్ బి ఫిల్స్ ద వెంట్రికల్స్ ఆఫ్ ది బ్రెయిన్స్ యొక్క వెంట్రికల్స్ని ఈ సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది దాంతో ఫిల్అప్ అయి ఉంటాయన్నమాట. సో హిస్టోలాజికల్లీ ద బ్రెయిన్ హ్యాస్ ఎ లేయర్ ఆఫ్ గ్రే మ్యాటర్. సో మనం బ్రెయిన్ అబ్జర్వ్ చేసినట్లయితే దీనిలో గ్రే మ్యాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. కంటైనింగ్ దానిలో గ్రే మ్యాటర్ ఉంటుంది. అదేవిధంగా నర్వ్ సెల్స్ ఉంటాయి. అలాగే వైట్ మ్యాటర్ ఉంటుంది. అలాగే నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. సో ద గ్రే మ్యాటర్ అనేది బయట ఉంటుంది అనమాట. ఆల్ఫాక్టరీ లోబ్స్లో ఉంటుంది, సెరిబ్రమ్లో ఉంటుంది, డయాసెఫాలంలో ఉంటుంది, సెరిబెల్లంలో ఉంటుంది. విలిన్ ఆప్టిక్ లోబ్స్ అండ్ మెడులా ఇట్ ఈస్ ఇంటర్నల్. అవి రెండు వచ్చి ఇంటర్నల్, వాటి యొక్క ఇంటర్నల్లో గ్రే మ్యాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఆప్టిక్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆప్టిక్ లోబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? స్మెల్కి. నెక్స్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే వాలంటరీ మూమెంట్, అంటే కదలడానికి, పరిచయంకి, వాటన్నిటికీ. వాలంటరీ మూమెంట్, కండిషనర్డ్ రిఫ్లెక్సెస్, ఇంటెలిజెన్స్, విల్ మెమరీ, ఎమోషన్స్ ఎక్సెట్రా. ద కార్పోరస్ స్ట్రయాటా ఆర్ కాన్సర్న్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దానిలో సెరిబ్రల్ హెమిస్ఫియర్లో ఉన్న కార్పోరస్ స్ట్రయాటా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కంట్రోల్ ఆఫ్ ది రిఫ్లెక్స్ బిహేవియర్, గవర్నింగ్ ద లైఫ్ ఆఫ్ ది బర్డ్స్, అలాగే సచ్ యాజ్ ఈటింగ్, లోకోమోషన్, కపులేషన్, నెస్ట్ బిల్డింగ్ అండ్ కేర్ ఆఫ్ ది యంగ్. ఇవన్నీ చేయడానికి కార్పోరస్ స్ట్రయాటా అనేది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే డయాన్సెఫాలన్ వచ్చేసి రిలై ఇంపల్స్ టు సెరిబ్రల్ హెమిస్ఫియర్, నర్వ్ ఇంపల్స్ అవి జరగడానికి. అలాగే ఇంటిగ్రేటింగ్ సెంటర్ ఆఫ్ అటానమిక్ డిసీజెస్, అంటే అటానమిక్ సిస్టమ్స్, అలాగే పెరిసెప్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్, హీట్, పెయిన్. సో వీటి నుంచి కూడా ప్రొడక్షన్ ఇవ్వడానికి డయాన్సెఫాల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్టిక్ లోబ్స్ విచ్ కెన్ బి ఆల్ఫాక్టరీ అయితే స్మెల్లో, ఆప్టిక్ అయితే సైట్. So crocora cerebrae can be also helpful for the conduction of sensory impulse. Cerebellum which also helpful for the voluntary movements and balance, equilibrium state లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. Medulla oblongata which can be also useful for the involuntary movements. So this is the complete information about the external and internal structure of brain and functions. సో మీరు ఇది నోట్స్ కింద రాసుకునే సరిపోతుంది. సేమ్ ఇదే గైడ్లో కన్నా ఇది రాసుకుంటే మీకు బెస్ట్ అనమాట. కొంచెం ఈజీగా ఉంది. Okay, if you have any doubts and ask me. Thank you.